చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి క్రమముగా ఆశీర్వాదకరముగా ఈ ఆరాధన జరిగించినట్లు మనం ప్రార్థన చేసుకుందాము. వారం తుందికించి నా తండ్రి నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సంఘ కాపరిని నా ప్రభ నాయన నువ్వు కాచి కాపాడినవంటే నీ చిత్తంతోనే నా తండ్రి. రాజానికి స్తోత్రం తండ్రి. మరి నా తండ్రి రాజా ప్రతి ఒక్క బిడ్డ బల్లలో పాల్గొనేందుకు నాయన సహాయం చేయి తండ్రి. దూరం పయనాలకెంచే బిడ్డలకు తోడుగా నీడగా ఉండి నాయన వాళ్ళ రాకపోకట్లో సిద్ధపరచుకొని త్వరగా వచ్చేటట్టు సహాయం చేయి తండ్రి. నా తండ్రి ఈ సిస్టమ్ అంతా నీ చిత్తంతో నడిపించి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ బలలో పాల్గొనేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి నా తండ్రి ఈ వాక్యం మేము వినేటట్టు నాయన మా పాస్టర్ చెప్పేటప్పుడు నాయన ఈ వాక్యం మాతోండి నా ప్రభ బలపరిచేటట్టు సహాయం చేయండి. మాలోన నా తండ్రి నిండుగా మెండుగా నా ప్రభ ఈ వాక్యం మేము పూజించేటట్టు మాకు సహాయం చేసి నైనా నా తండ్రి నాయన చిన్నల నుంచి పెద్దల్ని ముట్టుకొని తాకి స్వస్థపరిచి నా తండ్రి
కరెంటు సిస్టమ్ నా తండ్రి నాయన నీ చిత్తంతో నడిపించమని నీ పరిశుద్ధాత్మతో నాయన మా మీద గుమ్మరించమని నాయన ఇచ్చి నీ ఒక్క ప్రార్థన నీ పరలోక రాజ్యాన్ని చేర్చుకోమని వేస్తున్నామని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమె గొప్ప దేవుడా, నీతిమంతుడా, సర్వోన్నతుడా అన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఇదిగో ప్రభు నాయన, గడిచిన నెలలో నా తండ్రి కాచి కాపాడిన తండ్రి నాయన, మరుదినము ఇచ్చి మరు నెల ఇచ్చిన దైవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు ఇదిగో తండ్రి నాయన, ఈ ఆరాధన దినమును బట్టి ప్రభువ నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాము తండ్రి. నీ సన్నిధిలో ప్రభువానికి స్తోత్రములు ప్రభువ. అయ్యా తండ్రి నాయన, ఈ సమాప్త ఆరాధన దినమును బట్టి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా ప్రభా నాయన, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు నా తండ్రి మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నాయన, పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకుని తండ్రి నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములు ప్రభు. నీ ఆత్మ మధ్యలో ఉంచండి తండ్రి. నీ ఆత్మ కార్యములు మా పట్ల జరిగించండి ప్రభా. దైవజనులో నీవు ఉండి నా తండ్రి నాయన, ఏ బిడ్డకి ఎలాంటి వర్తమానము కావాలో ప్రభా ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ. అయ్యా నా తండ్రి, రానున్న ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను క్షేమంగా నడిపించిన అయినా నీవు నా తండ్రి మహిమకరంగా నా తండ్రి మా కృపలో నా తండ్రి మా జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించమని నాయన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి స్తుతి స్తుతి. మమ్మ అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. యేసు రాజా, ఈ పరిశుద్ధ సమపుప్త ఆదివారపు దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. మరి యొక్క నెలను మాకు అనుగ్రహించి దేవా, ఈ 3వ నెలలోకి ప్రవేశింపజేసి తండ్రి, ఈ ఆదివారపు ఆరాధన దినమున ప్రభువా మేము మా కుటుంబ సమేతంగా ప్రభువా అనేకులు మీ మందిరంలో చేరి మేము ఆరాధించుటకు స్తుతించుటకు ప్రభువా మాకు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతేనూ ప్రభువా ఇంకా ప్రయాణంలో ఉన్నారో వారి క్షేమకర ప్రయాణము దయచేసి త్వరపెట్టి మీ మందిరానికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న మా రాజ్య, ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోండి. సూటిగా తేటగా దైవజనంలో ఉండి మాతో సూటిగా తేటగా మాట్లాడమని ప్రభువా, ప్రతి ఒక్కరూ యోగ్యమైన రీతులుగా తండ్రి మీ బలను మీ రక్త మాంసంలో పాలు పొందుకొని ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనను జాగ్రత్త పరుచుకొని తండ్రి జీవించుటకు మీరు కృపనివ్వమని దేవా, ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించమని నన్ను నా కుటుంబాన్ని కృపగలస్తాలకు సమర్పించుకుంటూ నా కొరకు మా కొరకు తిరిగి రానైన నజరేయుడు పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 80వ కీర్తన ప్రత్యుత్తర వాక్య భాగముగా మనం ఈ వాక్యాన్ని చదువుకుందాము. 11 వచనములు. థామస్ దేవుని సేవకులు ముందుకు వచ్చి వాక్యాన్ని చదువుతారు. 11 వచనాలు. మీరు ఒకటి చదివిన తర్వాత మేము 2వ లైన్ చదువుతాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొల్పి మమ్మును రక్షింపు రమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి,
దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని మీద కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. దేవుడు ఈ వాక్యం మన వినికిల్లో మన హృదయాల్లో ఫలభరితము చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. చదువుబడినటువంటి దేవుని వాక్యం, దేవుని యొక్క మాట మన జీవితములలో మనల్ని, మన ఆత్మీయ స్థితిని ప్రోత్సహించి, పురికొలిపి, బలపరిచి, నడిపించి, ఆశీర్వదించేదిగా ఉంటుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనందరం కలిసి మరికొన్ని నిమిషములు యేసు ప్రభువును మనం ఆరాధన చేయాలని ఈ దినమును దేవుడు మనకిచ్చాడు. ఎవ్వరు నిశ్శబ్దంగా ఉండొద్దు, చేతులు ఊరికనే పెట్టకూడదు. మనము యేసయ్యను ఆరాధించే సమయంలో ఉన్నాం. బలహీనులను బలపరిచే కాపరి. చెప్పండి, యెహోవా రోహి, యెహోవా రోహి, యెహోవా రోహి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం అటు ఇటు ఎవరు చూడకండి, ఎవరు అటు ఇటు చూడకండి, దేవుని వైపే చూద్దాం. ఎందుకంటే ఆయన నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ప్రాణము పెట్టిన కాపరి యేసయ్య. గాయపరచబడిన కాపరి యేసయ్య. శరీరమంతా నలగగొట్టబడినది యేసయ్య. హల్లెలూయా. నీ శరీర అవయములను బాగు చేయడానికే కదా, నీ శిక్షను తప్పించడానికే కదా, నీ శాపమును కొట్టివేయడానికే కదా యేసయ్య కలువరి సిలువలో ప్రాణం పెట్టింది. ఇంకెవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా అని ఆలోచన చేస్తే ఈ లోకములో ఎవ్వరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. యేసయ్య నీ కొరకు ప్రాణము పెట్టిన కాపరి యేసయ్య. మరణించి తిరిగి లేచిన కాపరి యేసయ్య. నీకు స్తోత్రం అని చెప్పండి. నిన్ను రక్షించిన కాపరి, నిన్ను విడిపించే కాపరి. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రములను చెప్పండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము కొరకై, ప్రతి సమయం కొరకై, ప్రతి వారము కొరకై, ప్రతి మాసము కొరకై, ప్రతి మేలు కొరకై, ఆరోగ్యము కొరకై నీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా యెహోవా రోయి, యెహోవా రోయి. నా కాపరి మీరే, నా మంచి కాపరి. యేసు నా మంచి కాపరి. యెహోవా రోయి, యెహోవా రోయి, నా కాపరి మీరే, నా మంచి కాపరి. చప్పట్లు.
అందరం యెహోవా రోయి, యెహోవా రోయి, నా కాపరి మీరే, నా మంచి కాపరి యేసు కాపరి. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా నా, హల్లెలూయా హల్లెలూయా నీకే యేసయ్యా ఆరాధన, నా మంచి కాపరి యేసు యేసు. యేసయ్యా యేసు. చెప్పండి, అందరు చెప్పాలి. యేసు నా మంచి కాపరి యేసు. పచ్చిక బయళ్ళలో పరుండజేసావు, శాంతి జలములను త్రాగనిచ్చావు. పచ్చిక పరుండజేసావు, శాంతి జలములను త్రాగనిచ్చావు. గాఢంధకారములో తోడుగా ఉన్నావు, గాఢంధకారములో తోడుగా నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నావు, నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నావు. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా కే ఆరాధన, హల్లెలూయా కే ఆరాధన, నా మంచి కాపరి యేసు. యేసయ్యా నా మంచి యేసు. అందరు చెప్పాలి, యేసు యేసు మంచి కాపరి. యెహోవా రోయి, యెహోవా రోయి, నా కాపరి మీరే, కాపరి యేసు. శత్రువుల మధ్యలో భోజనము సిద్ధపరిచావు, నూనెతో నా తలను అభిషేకించావు. శత్రువుల మధ్యలో భోజనము సిద్ధపరిచావు, నూనెతో నా తలను అభిషేకించావు. నేను బ్రతుకు దినములలో కృపాక్షేమములే, నేను బ్రతుకు దినములలో కృపాక్షేమములే నా వెంటనిచ్చావు, నిత్యాశ్రయమైనావు, నా వెంటనిచ్చావు, నిత్యాశ్రయమైనావు. హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా నీకే ఆరాధన, నా మంచి కాపరి యేసు. కాపరి యేసు, కాపరి యేసు నామ కాపరి, కాపరి
కాపరి ప్రధాన కాపరి యేసయ్యా నిన్ను నడిపించే కాపరి యేసయ్యా కాపరి యేసు నా మంచి పరి పరి యెహోవా రోయి యెహోవా రోయి నా కాపరి మీరే నా మంచి పరి యేసు కాపరి యేసు కాపరి హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా కే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా we worship you Lord we praise and we worship you master you are my good shepherd we kadara ballara duriyala rababa ballara se hallelujah hallelujah nike vikandara baba baba ballara baba ballara baba vikara ballara baliyala rabali vikandara ba vikala ballara 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 se Yehovah Rapha Yehovah Rohi Yehovah Shalom Yehovah El Elohi El Shaddai Vikaraba Balarandara nike Maima Nina Mamuleke Ara Yala Raba Balarandara Balaraba Aradhana nike Nive na manchi కాపరి యేసు నా మంచి 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 కాపరి నన్ను పోషించే కాపరి నిన్ను పోషించే కాపరి ఈజ్ అవర్ గుడ్ షెపర్డ్ అరే లరబ అరే యేసు 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 యేసయ్యా
హల్లెలూయా లరబల్లరందరబల్లరబరిఖందరబ. యేసయ్యా స్వస్థపరిచే దేవుడు నాయన. యేసు నిన్ను స్వస్థపరిచే దేవుడు. యేసు నిన్ను కాపాడే కాపరి, నిన్ను పోషించే కాపరి, నీ సహాయకుడు, నీ పోషకుడు యేసు, నీ నాయకుడు యేసు, నీ దేవుడు ఆయనే. నిన్ను నడిపించే నాయకుడు యేసయ్యా. ఇశ్రాయేలులకు కాపరి, మందవలె వారు నడిపించిన కాపరి ఆయనే మన కాపరి. యేసే నా ఊపిరి, యేసే నీ ఊపిరి. కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్యా. నీ కొరకు గాయపడిన కాపరి యేసయ్యా. నీ కొరకు రక్తము కార్చిన కాపరి యేసయ్యా. యేసు 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 నామములో నీ శాపము కొట్టివేయబడును గాక. నీ రోగం యేసు నామములో విడిచిపోవును గాక. నీ కుటుంబం మీద ఏలుతున్న ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో, యేసుక్రీస్తు 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 నామములో విడుదల 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 విమోచన 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 విమోచన. యేసుక్రీస్తు నామములో విమోచన 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 విమోచన. యేసుక్రీస్తు నామములో విడుదల విడుదల విడుదల. ప్రతి శాపము, ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి ఆర్థిక రోగము, ప్రతి ఆర్థిక సమస్య, ప్రతి ఆర్థిక సమస్య యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసయ్యా యేసయ్యా రక్షించే కాపరి యేసయ్యా. రక్షించే కాపరి, రక్షించే కాపరి యేసునా. యేసు యేసు నామమును స్మరించుచుండగా, యేసు నామమును ఉచ్చరించుచుండగా, యేసు రక్తమును నీ నోటితో ఉచ్చరించుచుండగా, యేసు నామమును ఉచ్చరించుచుండగా శాపము కొట్టివేయబడును గాక. రోగము యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి శాపము కొట్టివేయబడును గాక. యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను. నజరేయుడైన యేసు నామములో బంధించుచున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో విడిచిపోవును గాక. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరచును గాక. యేసు రక్తములో నీకు విమోచన 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 విడుదల 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 కలుగును గాక. చెప్పండి 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 నోటితో. యేసు నామములోనే రక్షణ, యేసు క్రీస్తు నామములోనే రక్షణ, యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును గాక. లార్డ్ జీసస్ ప్రభువా, తరతరాలుగా వేలుతున్న మా పితరుల మా యొక్క పాప శాపములను కొట్టివేయుట కొరకు కలువరి సిలువలో నీవు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడవు యేసయ్య నీవే.
నీవు దేవుడవని, నీవు పునరుత్థానుడవని, నీవు మెస్సయ్యగా రానయున్న రారాజు అని యేసయ్య నిన్ను నమ్మిన ప్రతి వారిని విమోచించి రక్షించి నీతిమంతులుగా చేసి నీ సొత్తుగా, నీ ప్రజగా, నీ కొరకు పరిశుద్ధ జనముగా మమ్మను చేసిన యేసయ్య నీకే మా ఈ స్తుతి ఆరాధన, నీకే నీ నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు నీకే. ఈ నా జీవితాలు దేవా నీ అనుగ్రహమే, నీ మంచితనమే మేమింతవరకు ఇలా ఉండుటకు కారణమైనది దేవా. నీవిచ్చిన ఈ మరొక నూతన మాసము కొరకై నీకు స్తోత్రాలు, ఈ నెలంతటి కొరకై నీకు స్తోత్రాలు, నీవు చేసే ఘనకార్యముల కొరకై నీకు స్తోత్రాలు. నీ బిడల మీద, వీరి కుటుంబాల మీద ఏలుతున్న అపవాది చీకటి చేతబడి బాణవతి క్రియలను యేసు నామములో తొలగించి వాటిని కొట్టివేసి వాటిని దూరపరచుదువుగాక. యేసు అను మీ శక్తి కలిగిన నామములో వీరికి, వీడి కుటుంబాలకు నీ మహిమ కొరకే వీరికి విడుదల 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 విమోచన కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందండి యేసయ్య. ఈ పిల్లలు నీ కొరకు వర్ధిల్లాలని, ఈ ఆరాధనలో వచ్చిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించు. ఈ మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు నీకే స్తుతులు అర్పించి మాతో మాట్లాడు మహిమ పొందుమని మీకే సమర్పించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. ద్వేషించిన, ఎవరూ నిన్ను ఇష్టపడకపోయినా, నీవంటే ఎవరికీ ఇష్టం లేకపోయినా నా యేసయ్య నిన్ను ఇష్టపడి ఏం చేశాడమ్మా? నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు, నిన్ను రక్షించాడు. ఆమేన్. రక్షించబడినటువంటి నిన్ను ప్రేమించకుండా ఉంటాడా? హల్లెలూయా. రక్షణ పొందిన నిన్ను నీపైన ఆయన ప్రేమ చూపించకుండా ఆయన ఎలా ఉండగలడు? ఆమేన్. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవునికంటే నేను ఇష్టం లేదు కావచ్చు. నో 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 నో, నీవంటే దేవునికి చాలా ఇష్టం అంటున్నాడు యేసయ్య. ఆమేన్. నీవంటే దేవునికి చాలా ఇష్టం. నేను ఊరికి నిండడం కాదు, నీ నోటి నుంచి రావాలి. నీ నోటిలో నుండి వచ్చే మాట స్థిరపరుస్తాడు దేవుడు. నీ మాటే మంత్రం. ఆమేన్. నీ మాట దేవుడు స్థిరపరుస్తాడు. యేసయ్య ప్రేమలో మారదు 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 మారడు, ఆయన మారడు, మారిపోడు ఆయన. ఆమేన్. మనమే చాలాసార్లు మన పరిస్థితులను బట్టి యేసయ్య మారిపోయాడు, అప్పుడున్నట్టుగా యేసయ్య ఉండట్లేదు, అప్పుడున్నట్టుగా యేసయ్య ఉండటం లేదు అనుకుంటాం మనం. ఎప్పటికీ ఆయన ప్రేమ మారదు, ఎప్పటికీ ఆయన ప్రేమ మారదండి. నిజంగా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసయ్యది అగాపే ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. విడువక నీ ఎడల ఆయన కృప చూపుచున్నాడు. నిన్ను విడిచిపెట్టడం లేదు యేసయ్య. నీవు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు, నీవు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోవడం లేదు. ఆమేన్. అలా మీరు ఒక 10 సార్లు అనుకోనండి, మీకు పవర్ కనెక్ట్ అవుతుంది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీరు తప్పకుండా అనుభవిస్తారు.
మీ శరీరములో నిన్ను కృంగదీసే, నిన్ను బలహీనపరిచే, నిన్ను నమ్మకుండా అనుమానపు మాటలు నీ చెవిలో చెప్తుంది. నిన్ను దేవుడు అస్సలే ప్రేమిస్తలేడు. నిన్ను దేవుడు ప్రేమిస్తే నీ పరిస్థితి ఇట్లా ఎందుకు అవుతుంది? నిన్ను దేవుడు ప్రేమించే నీ పరిస్థితి ఇలా ఎందుకు తయారవుతుంది అని నీకు మరొక బోధ చెవిలో బోధిస్తుంది సాతాను. దానిని ఓవర్కమ్ చేయాలంటే ఈ మాటను ఎన్నిసార్లు నువ్వు చెప్పగలిగితే అన్నిసార్లు దానిని నువ్వు గెలుస్తావు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యేసయ్య నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆమెన్. విడువక నా యెడల దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపుచున్నాడు. ఇశ్రాయేలు కాపరి మందవలె ఆయన వారిని ఏం చేశాడు? నడిపించాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మీరు చదవండి కీర్తన గ్రంథం 80వ కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలునకు కాపరి, ఇశ్రాయేలునకు కాపరి. ఈ ఇశ్రాయేలునకు ఒక సంతానమునిచ్చాడు. ఆయన పేరే యోసేపు. ఆ యోసేపును ఏం చేశాడట దేవుడు? మందవలే వారిని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడట. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. యోసేపునకు మనుష్యప్రాయములను దేవుడిచ్చాడు. వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, దేవుని యొక్క స్థాయిలోనికి, దేవుని యొక్క కృపలోనికి దేవుడు వారిని నడిపించాడు. ఆమెన్. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలునకు ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్య నన్ను, చెప్పండి, యేసయ్య నన్ను నడిపిస్తాడు. శ్రమలోనైనా నా చేయి విడువడు. యేసయ్య నన్ను నడిపిస్తాడు. శ్రమలోనైనా నా చేయి విడువడు. ఆమేన్. హల్లెలూయా. నీవు మాత్రం ఆయన చేయి విడవకుండా చూసుకో. ఆయన మాత్రం నీ చేయి విడువనంటే విడువడు. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. గాలి తుఫానొచ్చినా, ఎర్ర సముద్రమొచ్చినా, యేసు నా చేయి విడువాడు. యేసు ఎన్నైక విడమాట, యేసు ఎన్నైక విడమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎన్నడూ కూడా నీ చేయి విడిచిపెట్టడు. నమ్ముతున్నారా అమ్మా? నమ్ముతున్నారా సిస్టర్స్? నమ్ముతున్నారా? నమ్మిన వారు చెబుతారు, నమ్మిన వారు పొందుకుంటారు. ఆమేన్. నమ్మిన వారి జీవితంలో అద్భుతం జరిగిస్తాడు దేవుడు. నీ నమ్మకము చొప్పున నీకు అవునుగాక. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదువుగాక. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. నీ నమ్మకమే నిన్ను నిలబెట్టునుగాక. నీ నమ్మకమే నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. కనుక నీవు నమ్మడములోనే నీ జీవితం ఉంది. నీవు యేసయ్యను ఎంత నమ్మకముగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తే నిన్ను దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని స్తుతించండి గట్టిగా. ఈ స్తుతించడం అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అండి. ఎబ్రీయులకు రాసినటువంటి ఉత్తరములో ఒక మాట 13వ అధ్యాయము చదువుకుందాం. 13వ అధ్యాయంలోనికి రండి. 15, 16 వచనాలను చదివితే ఇక్కడ దేవుని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించెదము. కొంచెం ముందుకు చదువు. ఉపకార ధర్మమును చేయ మరచిపోకండి. అట్టి యాగమును దేవునికి ఇష్టమునైనై. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమి చేయాలి? దేవునికి మనం ఏమి సమర్పించాలి? స్తుతియాగము సమర్పించాలి. ఎన్నో యాగాలు. బలియాగం. యేసు ప్రభు వారు సిలువలో మన కొరకు ఏమైపోయాడంటే బలియాగమయ్యాడు. యజ్ఞ బలి పశువుగా ఆయన మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణమును అర్పణగా కానుకగా నీ కొరకు ఆయన బలియాగమైన దేవుడు. దేవుని స్తుతించుదాం. నీవు ఆయనకు స్తుతియాగం అర్పించాలని చెప్తున్నాడు. ఇక్కడ జీవాఫలం అర్పించాలని చెప్తున్నాడు. గమనించండి. యేసు ప్రభు యొక్క రక్తం. ఈరోజు నేను మీతో చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవాళికి కలిగినటువంటి ఆశీర్వాదము ఎలాగా దేవుడు తన ప్రజలని రక్షించాడు. ఆయన రక్తము మానవుని కొరకు ఏమి చేసింది? మానవుని జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి యేసు ప్రభు ఎలాంటి యాగము చేశాడు, ఎలాంటి త్యాగము చేశాడు, ఏ విధముగా ఆయన బలియాగముగా మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ బలియాగము ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదము కలిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మన జీవితంలో, మన కుటుంబంలో, వ్యక్తిగతముగా ఆయన గనక మనకు రక్షణ అనేది ఇవ్వకపోతే, ఆయన గనక మన కొరకు మన ప్రాణముల రక్షించడం కొరకు ప్రాణము గనక పెట్టకపోతే, ఆయన మరణించి తిరిగి లేవకపోతే మన రక్షణకి అర్థం లేదు, మన విశ్వాసానికి ఏ అర్థం కూడా లేదండి. ఏమీ లేదు. ఆయన బలియాగము ద్వారా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యం చేశాడో ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి ఇదే నూతన నిబంధన గ్రంథములో మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట చూస్తే, సరే 18 చదవండి. పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు అని మీకు తెలుసును కదా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా విమోచించబడినాము?
మనం విమోచింపబడడానికి మనకు ఎలాంటి క్రయధనము చెల్లించబడినది? మన మీదికి వచ్చిన శాపము పాపము కొట్టివేయడానికి ఎలాంటి అపరాధ రుసుము చెల్లించబడినది? మనము చేసిన పాప శిక్షకు ఎలా పెనాల్టీ కట్టబడింది? పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి, లోపము లేని, పాపము లేని, మలినము లేని, అపవిత్రత లేని, చూడండి, అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము చేత నీకు నాకు విమోచన కలిగించాడు. ఆమేన్. వెండి బంగారమనే క్షయమైపోయే వస్తువుల చేత మనకు విమోచన కలగలేదు. చూడండి, వెండి ద్వారా మనల్ని కొనలేదు, బంగారము ద్వారా మనల్ని కొనలేదు, వస్తువులనిచ్చి మనల్ని కొనలేదు. చూడండి, మన కొరకు ఆయన చేసిన త్యాగము, బలియాగము ఎలా చేశాడంటే దేవుని బిడ్డలారా, అమూల్యమైన తన రక్తము చేత నీకు విమోచన ఇచ్చాడు. ఆమేన్. అంటే క్రయధనముగా దేవుడు తన రక్తమునే వెలగా ఇచ్చాడు. నీ పాప పరిహారము కొరకు, నీ శిక్షను తొలగించుట కొరకు యేసు రక్తము నీకు ఏమి చేసింది అంటే నిన్ను విమోచించింది. క్రయధనముగా ఆయన రక్తమే చిందించబడినది, అపరాధ రుసుముగా ఆయన రక్తమే చిందించబడినది. చూడండి, ఆయన రక్తమే నీ కొరకు చిందించాడు దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, రక్తములో ఏముంది? రక్తములో ప్రాణముంది. రక్తములో ఏముంది? ప్రాణముంది. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అని సామాన్యంగా చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు రక్తము ఏ దోషము లేని రక్తం, పవిత్రమైనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు యేసు ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను, యేసు ప్రభు యొక్క రక్తమును తీసుకునేటువంటి నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తములో ఎందుకు మనం పాలు పొందాలి? ఈ పరిశుద్ధ సమభాప్త ఆరాధనలో పాలు పొందడం ద్వారా నీ జీవితంలో నీకు ఎలాంటి మేలు కలుగుతుంది అనే ప్రశ్నకి సమాధానం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. యేసు రక్తము నీ పాపముల నుండి నిన్ను పవిత్రపరిచింది. యేసు రక్తం ఏం చేసింది చెప్పండి? పాపముల నుండి నిన్ను పవిత్రపరిచింది. ఆమేన్. 1 యోహాను 1:7-8-9 కలిపి ఉంటాయి, చదివితే అక్కడ మన కొరకు ఈ వాక్యం రాయబడింది. ఒకసారి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8-9 చదివితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారం నీవు కూడా ఆయనలాగా వెలుగులో నడవాలని చూడండి.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధుడిగా, పరిశుద్ధత కలిగిన జీవితము జీవించాలని, ఆయనతో అన్యోన్య సహవాసం నువ్వు చేయాలని, ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలని. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునితో సహవాసం చేయాలని, లోకముతో సహవాసం చేయడానికి కాదు, పాపముతో సహవాసం చేయడానికి కాదు. అమ్మ గుర్తుపెట్టుకోవాలి సహోదరి, సహోదరుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితో సహవాసం చేయాలట? వెలుగుతో సహవాసం చేయాలట. వెలుగు ఎవరంటే యేసే. మనం ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధతతో సహవాసం చేయాలా. పరిశుద్ధుడు ఎవరు? యేసే పరిశుద్ధుడు. ఆమేన్. మరి పరిశుద్ధునితో పరిశుద్ధులు మాత్రమే సహవాసం చేస్తారు. వెలుగుతో వెలుగు మాత్రమే సహవాసం చేస్తుంది. నీతితో నీతిమంతునితో నీతిమంతులు మాత్రమే సహవాసం చేస్తారు. మరి మనం నీతిమంతులము కాదు, వెలుగుము కాదు, మనం పాపులమును అపవిత్రులమునై ఉంటుండగా మనం ఎలా ఆయనతో సహవాసం చేయగలము చెప్పండి? చెయ్యలేము కదా. చెయ్యడానికి ఏం చేశాడంటే ఆయన రక్తము నిన్ను పవిత్రపరిచి ఆయనతో సహవాసం చేయడానికి మేలు చేస్తుంది. ఆమేన్. యేసు రక్తము నిన్ను ఏం చేసిందంటే నీ పాపమును కడిగివేసి పవిత్రపరిచి వెలిగించి వెలుగుగా మార్చి నీతిగా మార్చి ఆయనతో సహవాసం చేయడానికి నిన్ను పిలిచింది. ఆమేన్. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఎవరితో సహవాసము? వెలుగుతో సహవాసం, అగ్నితో సహవాసం. అగ్నితో సహవాసం చేయాలంటే అగ్ని మాత్రమే సహవాసం చేస్తుంది. నీటితో స్నేహం చేయాలంటే నీళ్లు మాత్రమే కలిసి ఉంటాయి. మట్టిని నీళ్లను కలిపి చూడండి, ఉండదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇక్కడ ఈ మాట మీకు ఎలా అర్థమవుతుందో కానీ నాకైతే ఈ మాట చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, నీవు ఆయనతో సహవాసము చేయలేని నీ స్థితిని మార్చి, ఆయనతో నీవు జీవించలేని నీ యొక్క పరిస్థితిని ఆయన తొలగించి, నీవు దేవునితో సహవాసం చేయడానికి ఆయన రక్తము నిన్ను ఏం చేసిందంటే నీ పాపమును కడిగివేసి నిన్ను పవిత్రపరిచింది. ఇప్పుడు నీవు దేవునితో సహవాసం చేయడానికి మార్గము సులువైపోయింది. నీవు దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన సార్వభౌమాధికారం ఇదే. ఏమిటంటే నీ పాపమును ఆయన తొలగించి నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేసి నీవు దేవునితో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. చూసారా? ఆయనతో అన్యోన్య సహవాసం. యేసు ప్రభు వారితో మనం సహవాసం చేయాలని దేవుడు ఒక సంఘముగా మనల్ని నియమించాడు. ఆదిమ సంఘం, మొదటి శతాబ్దములో ఉన్న సంఘం, వారు ఏమి చేశారంటే ఇదే చేశారు. వారు బోధ విన్నారు, సహవాసం చేశారు, రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు. చెప్పగలుగుతారా వాక్యం ఎక్కడుందో? మీరు చెప్పుకోండి. అపోస్తుల కార్యము 42వ అధ్యాయము 2వ వచనం.
ఉల్టా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అంతే. వీరు అపోస్తుల, అబ్బా ఎంత మంచిగా తీస్తున్నారు బైబిల్స్, అందరు తీస్తున్నారు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సంఘములో దేవుని బిడ్డకు ఉన్నటువంటి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి ఒక అవసరత. ఈ లోకములో ఏది చేసినా చేయకపోయినా దేవునితో నీవు సహవాసం చేయాలి. ఎవరితో? దేవునితో సహవాసం. ఈ సహవాసంలో ఏముంటుంది? బోధ వినడం ఉంటుంది, అంటే వాక్యం వినాలి. రెండోది ఏంటి? సహవాసం చేయాలి. మూడోది ఏంటి? రొట్టె విరవాలి. నాలుగవది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఆమేన్. మరి గమనించండి, ఈ మాటని ఇంతకుముందు మరొక టైటిల్తో మీకు చెప్పాను. మరి ప్రార్థన చేయాలి, రొట్టె విరవాలి, సహవాసం చేయాలి, బోధ వినాలంటే మనకు ఒక అర్హత కావాలి కదా. అందుకే మనము ఆ దినాన్న వారు మారు మనస్సు పొంది రక్షింపబడి మూర్ఖులైన ఈ యొక్క వక్ర జనానికి వారు వేరై రక్షణ పొంది ఇది చేశారు. 38, 36, 37 వచనాల్లో ఉంటుంది. ఇప్పుడు అది తీయకండి. కానీ వారు దేవునితో సహవాసం చేయడానికి వారి జీవితంలో మారు మనసు పొందారు. ఈ వక్ర మూర్ఖ జనమునకు వారు వేరై ఉన్నారు. మారు మనసు నిమిత్తమై బాప్టిజం తీసుకున్నారు. రక్షింపబడినటువంటి వారు చేస్తున్న పని ఏమిటంటే వారు వాక్యం వింటున్నారు, వారు సహవాసం చేస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు రక్తము ద్వారా నీ జీవితములో నీకు ఎలాంటి ఉపయోగం కలిగింది అంటే నీ పాపము నుండి ఆయన నిన్ను పవిత్రపరిచి, ఎందుకు పవిత్రపరిచాడంటే నీవు ఆయనతో, ఆయన నీతో సహవాసం చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో ఒక మంచి అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అందుకే కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టి ఉన్నాడు. సంఘమంతా కలిసి దేవునితో సహవాసం చేయాలి. ఆయన పరిశుద్ధుడు. మనందరం కూడా యేసు రక్తము ద్వారా కడగబడినందుకు మనం పరిశుద్ధులమయ్యాం. అందుకే మనం దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. కనుక అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మిమ్ములను ప్రతి పాపము నుండి మిమ్ములను పవిత్రపరుస్తుంది. ఆమేన్. 9వ వచనము లాస్ట్ వచనములో ఏమనుందంటే మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయుచున్నాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నేను ఏం పాపం చేయలేదండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? నేనే చెప్పలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ఘోరమైన పాపి అయిన నన్ను యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. ఆమేన్. క్షమించాడనే మనస్సాక్షి నీకున్నదా? నన్ను యేసయ్య నా పాపము నుండి నన్ను విడిపించాడు అనే నమ్మకం నీకున్నదా?
నీ పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు అనే నమ్మకం నీకున్నదా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆమేన్. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల అంటున్నాడు ఇక్కడ. ఆమేన్. ఆయన మనల్ని పవిత్రులనుగా చేసి దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం, సంఘముగా సహవాసం. దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలముగా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, ఆయన వెలుగులో నడవడానికి ఆయనతో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. ఆమేన్. ఇందాక చెప్పిన మాట ఏంటి? యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి విమోచిస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుందో చెప్పండి? విమోచిస్తుంది. విమోచన క్రయధనముగా చెల్లించబడినది మన కొరకు. వెండి బంగారము చేత మనం విమోచించబడలేదు. యేసు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తముతో మనం విమోచించబడ్డామంటున్నాడు. ఏ రక్తం చెప్పండి? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. యేసు ప్రభులో ఏ దోషం లేదు. యేసు ప్రభులో ఏ దోషం లేదు. యేసు ప్రభు ఒక్కడే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పండి, రుజువు చేయండి. ఆమేన్. మీలో ఎవరైనా పర్వాలేదు, నాలో పాపం ఉన్నదని మీరు రుజువు చేస్తే చెయ్యండి అని సవాలు చేశాడండి. ఒక్క యేసు ప్రభు మాత్రమే ఇలా సవాలు చేశాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలా సవాలు చేయలేరు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సంపూర్ణ మానవుడు కూడా. ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నాడు. శరీరధారిగా ఆయన ఈ లోకములో బ్రతికాడు. ఆయన కూడా ఫిజికల్ టెంప్టేషన్స్ ఆయన ఓవర్కమ్ చేశాడు. వాటికి లొంగిపోలేదు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి. అలాంటి స్పిరిటే నీలో పనిచేయాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు కూడా ప్రతి పరిస్థితిని జయించడానికి నీవు దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. నువ్వు లోకములో ఓడిపోవడానికి కాదు, లోకములో నీవు గెలవాలి అని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధపరిచాడు, నీతికి వారసునిగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాటలను మనం అర్థం చేసుకోవాలి. యేసు రక్తం మనల్ని ఏం చేసిందంటే ప్రియులారా, మనల్ని పవిత్రపరిచింది. అపోస్తల కార్యంలో 20:28 ఏమని ఉంటుందంటే, తన స్వరక్తంనిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్తున్నాడు. దేవుడు తన సొంత రక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా నియమించి ఉన్నాడు. ఆ యావత్ మందను గూర్చియు మిమ్మును గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సంఘ అధ్యక్షుడు, దైవజనుడు మరియు సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు, మీ మట్టుకు మీరు ప్రతివారు ఎవరికి వారు, ఎవరి వ్యక్తిగత జీవితమునకు వారే
ఎవరి మనస్సాక్షికి వారే ఉత్తరవాదులు, ఎవరి జీవితమునకు వారే బాధ్యులు. ఒకరికి మరొకరు బాధ్యులు కానే కారు. హల్లెలూయా. కనుక దేవుడు అంటే ప్రభువే తన స్వరక్తమును, తన సొంత రక్తమును, తన ఈజ్ ఓన్ బ్లడ్ గివెన్ టు ఎవ్రీబడి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్రీవన్. ఆయన తన సొంత రక్తాన్ని నీ కొరకు ఇచ్చి ఏం చేశాడట? నిన్ను సంఘముగా, ఆమేన్, హల్లెలూయా, నేను దేవుని సంఘములో ఒక సభ్యునిగా, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే విధముగా, దేవుని మాట వినడానికి నిన్ను దేవుని సంఘములో దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని రక్తం నిన్ను ఏం చేసిందంటే నిన్ను సంపాదించినది. దేవుని రక్తం ఏం చేసింది చెప్పండి? సంపాదించింది. యేసు ప్రభువు రక్తం నిన్ను సంపాదించిందండి. సంపాదించిన సంఘం ఇది. దేవుడు తను రక్తంనిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు సంఘముగా. నువ్వేం చేయాలి? నువ్వెవరు చెప్పండి? ఆయన సంపాదించుకున్న సంఘము నీవు. నిన్ను ఎవరూ సంపాదించలే, దేవుడే నిన్ను సంపాదించాడు. ఆమేన్. ఆయన కష్టార్జితం నీవే. నేను యేసయ్య కష్టార్జితమును, యేసయ్య నన్ను సంపాదించాడు. ఏమిచ్చి? తన సొంత రక్తం ఇచ్చి. ఆమేన్. నేను కష్టపడి 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 సంపాదించానండి. అది నీ కష్టార్జితం. చెమటోడ్చి కష్టపడి సంపాదించానండి, అది నీ ప్రయాసం. దేవుడు తన ప్రయాసము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆయన రక్తమునే నీ కొరకిచ్చి నిన్ను సంపాదించాడు. నీవు ఆయనకు స్వకీయ సంపాద్యమైనావు, ఆయన సొంత జనమైనావు, దేవుని సొత్తైనావు నీవు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే, లోకములో తిరుగుతున్న మనల్ని, పాపములో మునిగుతున్న మనల్ని, అపవిత్రమైనటువంటి జీవితం ఉన్నట్టు మనల్ని దేవుడు మనల్ని సంపాదించాడు, క్షమించాడు, రక్షించాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. నిజంగా ఇప్పుడు నేను ఎవరి సొత్తును? నేను ఎవరి సొత్తును చెప్పండి? నీవు ఎవరి సొత్తు చెప్పుకోండి. నా పైన ఎవరికి అధికారం ఉన్నది? నా మీద ఎవరికి సర్వాధికారం ఉన్నది? సర్వ హక్కులు ఎవరికి ఉన్నవి? దేవునికే. ఆమేన్. ఆయన చెక్కు చేతల్లో, ఆయన అడుగు జాడల్లో మనము ఆయన ఆలోచనకు అనుగుణంగా మనము నడవాలి. ఆయనకిష్టమైన జీవితం జీవించాలి. అలా జీవిస్తే ఏంటి నీకు లాభం? ఒకసారి చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదివితే అంటున్నాడు, ఆయన రక్తం ఏం చేస్తుందంటే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నా శరీరమును తిని, అమ్మ వింటున్నారా? యేసు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆమేన్, హల్లెలూయా. చూశారండి, యేసు ప్రభు యొక్క శరీరమును తీసుకున్నప్పుడు, యేసు ప్రభు యొక్క రక్తమును తీసుకున్నప్పుడు నీకు ఏంటి లాభము? ఏమి కలుగుతుంది నీ జీవితంలో? అమ్మ వింటున్నారా? యేసు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చెప్పండి ఒకసారి. నిత్య జీవం ఎవరికి ఉంటుంది? చెప్పండి.
కొంచెం కొంచెం చెప్పితే ముద్దుగా చెప్తున్నారు మీరు. చిన్నపిల్లలు చంటి బిడ్డ ఉంటుందట. చంటి బిడ్డ ఏడిస్తే ఆ చంటి బిడ్డ ఏమని ఏడిచి నిన్ను పిలుస్తుంది? ఏమని నిన్ను రమ్మని చెప్తుందా? ఏడిస్తే నాకు ఇది కావాలి అని అంటుందా? కానీ ఆ చిన్న పాప ఏడుస్తున్నప్పుడు ఆ భావము నీకు అర్థం కాకపోయినా రెస్పాండ్ అయ్యి తిరిగి నీవు ఉత్తరం ఇస్తున్నావు, సహాయపడుతున్నావు, సహకరిస్తున్నావు, ఎత్తుకుంటున్నావు, ఓదారుస్తున్నావు, కన్నీరు తుడుస్తున్నావు, అవసరమైనది ఇస్తున్నావు, ఉగ్గు పెడుతున్నావు, అన్నం పెడుతున్నావు, ఇంకేదో చేస్తున్నావు. గమనించండి, ఏడ్చిన ఒక్క శబ్దం మాత్రమే నీకు తెలుసు, కానీ ఆ లోపట ఉన్న భావం ఏంటో నీకు అస్సలే అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాని తల్లిదండ్రులే ఆమెకు అన్ని అవసరాలు తీర్చినప్పుడు దేవుని సన్నిధిలో నీవు కన్నీటితో అర్థనాదముతో ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నీ తండ్రి పరమ తండ్రికి నీ భాష, నీ ఘోష అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ ఏడుపు ఏమిటో ఆయనకు బాగా అర్థమవుతుంది. ఆ చిన్న బిడ్డ నాకు ఇది కావాలని చెప్పకపోయినా తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఉత్తరం ఇచ్చినట్టుగా పరమ తండ్రి అయిన దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు విడిచి ఏడుస్తున్నప్పటికీ లేక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి నీ బాధ ఏంటో బాగా అర్థమవుతుంది. కానీ మనం అలా ఏడవం కదా, ప్రార్థన చేయం కదా. స్తోత్రం. కానీ చేస్తే దేవునికి అర్థమవుతుంది. నన్ను దేవుడు అర్థం చేసుకోవట్లేదు అనుకోదా చిన్నది. ఒకటే తెలుసు, ఏడవడం. ఏడిస్తే అంతే, సరిపోతుంది, ఆన్సర్ వస్తుంది అంతే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అని. నా హృదయములో నేను పాపము లక్ష్యముంచిన ఎడల నా ప్రభు నా మనవి వినకపోవును అని చెప్పండి ఒకసారి. నా ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? వింటాడు. నా హృదయములో నేను పాపము లక్ష్యముంచుతున్నాను కాబట్టి సమాధానం వస్తలేదు అని కూడా అనండి ఒకసారి. దేవుడు జాలి పడతాడండి. మనం మన పాపమును ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన దుర్నీతి మన పాపం నుండి ఆయన ఏం చేస్తాడట? అబ్బా, స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవమునిస్తుంది. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినప్పుడు ఎంత మంచిగా చెప్తున్నాడు యేసు ప్రభు వారు. చెప్పండి, ఏం తింటున్నారు మీరు? రోజు ఆహారం తింటున్నారు. ఏమి తాగుతున్నారు మీరు? చెప్పండి హల్లెలూయా. జ్యూస్ తాగుతున్నారు. చెప్పండి అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన వ్యవస్థ మనుషులని నష్టపరిచే పరిస్థితులు, చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. వాటిని మీరు విసర్జించితే మీరు చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు. మీరు చాలా సంపన్నులుగా ఉంటారు. గమనించండి, ఎవరికి జగడములు, ఎవరికి గొడవలు, ఎవరికి అల్లరి, ఎవరికి ఇంటిలో పోరు, ఎవరికి అంటే మద్యముతో ద్రాక్షరసముతో పొద్దుపుచ్చుకుని వారికి కదా. గమనించండి, అల్లరి ఎవరికి, గొడవలు ఎవరికి, పరువు ఎవరికి పోతుంది, ఎవరు తలదించుకుంటారు, ఎవరు అపకీర్తి పాలవుతారు, ఎవరికి నిందెలు,
ఎవరికి అవమానం, ఎవరికి జగడములు, ఎవరికి దుఃఖములు, ఎవరికి గాయములు. సొలొమోను గారు చెప్తూ ఉంటారు, మద్యముతో ద్రాక్షరసముతో వారి సమయాన్ని దానితో సహవాసం చేస్తుంటారు వాళ్ళు. దేవుని బిడ్డలు వాటితో సహవాసం చేయకూడదు. మనం దేవునితో సహవాసం చేయాలి. మనం క్రీస్తుతో సహవాసం చేస్తే మనము నిత్య జీవము గల వారముగా ఉంటాం. నిత్య జీవమునకు నిన్ను వారసునిగా చేశాడు యేసయ్య. ఆమేన్. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నది ఏది కూడా నిత్యం ఉండేది కాదు. ఈ లోకం ఒక రోజు గతించిపోతుంది. దేవుని చిత్తం జరిగించువాడు, దేవుని చిత్తం జరిగించువాడు నిత్యము జీవిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ద్వారా మనకు ఏమి లాభం అంటే నిత్య జీవమునకు నిన్ను ఆయన వారసునిగా చేశాడు. దేనికి వారసునిగా చెప్పాడు చెప్పండి? నిత్య జీవం. అంటే మనం జీవిస్తున్న జీవితం ఏంటన్నట్టు ఇది తాత్కాలికమైన జీవితం. ఇది టెంపరరీ లైఫ్. ఇది తాత్కాలికమైన జీవితమే. ఇది అసలు సిసలైన జీవితం, శాశ్వతమైన జీవితం యేసులోనే ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారు అసలు ఓడిపోతారా? ఓడిపోతారు. ఎప్పుడు ఓడిపోతారంటే పాపము చేసినప్పుడు ఓడిపోతారు. పాపము చేసినప్పుడు శత్రువుకు అప్పగించబడతారు. పాపము చేసినప్పుడు ఏంటి పాపం? దేవుని నిబంధనను మీరినప్పుడు. ఏంటి దేవుని నిబంధన? యేసు రక్తమును తీసుకోకపోతే, యేసు ప్రభు శరీరమును తీసుకొనకపోతే నిబంధన మీరుతున్నావు. నీకు తెలియకుండానే నిబంధన మీరుతున్నావు. ఆయన నిబంధనలో నుండి నీవు దారి తొలగుతున్నావు. ఏంటయ్య గారు మీరు భలే ఉన్నారు, నేను ప్రతీ నెలలో ఫస్ట్ ఆదివారం, మూడో ఆదివారం వచ్చి నేనే రొట్టె తీసుకుంటున్నాను కదా. నువ్వు రొట్టె తీసుకుంటున్నది చాలా సంతోషకరమైన విషయం, కానీ పాపము మానుతలేవు. అపవిత్రతను విడిచిపెట్టట్లేదు. అందుకే నిబంధన మీరుతున్నావు. నిబంధనను ఎవరైతే మీరుతారో వారి జీవితంలో ఓటమి తప్పదు. ఆశీర్వాదాలు అనేవి ఆగిపోతాయి, లేదంటే తగ్గిపోతాయి. తగ్గుతున్నాయి అంటే బడ్జెట్ తగ్గిపోతుందండి, చాలా తగ్గుతుంది. రాబడి తగ్గుతుంది, సమాధానం తగ్గుతుంది. ఆర్థికంగా వెనుకబడుతున్నాము, ఆత్మీయంగా వెనుకబడుతున్నాము. కుటుంబంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు, ఒంటికి సుఖం లేదు, కంటికి నిద్ర లేదు. ప్రయాసపడుతున్నాము, గాలికి ప్రయాసపడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజల మధ్య తీవ్రమైనటువంటి పాపము పెరిగినప్పుడు, దేవునికి వారు దూరమైనప్పుడు, దేవుని యొక్క సన్నిధిని దూరమైనప్పుడు, అంటే దూరం అవడం అంటే నిర్లక్ష్యం చేసినప్పుడు, అశ్రద్ధ చేసినప్పుడు, దేవుని బిడ్డలారా దేవుని యొక్క దీవెనలు ఆగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆకాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి పాపం చేశాడు. ఆ ఒక్క వ్యక్తి పాపం చేస్తే వారి కుటుంబస్తులందరూ కూడా అతనిని మందలించలేకపోయారు.
ఎందుకు చేస్తున్నావు, ఇలా చెయ్యకూడదు కదా. అందుకే అప్పుడప్పుడు అంటాము, అమ్మ నువ్వు ఉన్నదే అనడానికి, భార్య ఉన్నదే పోరుకు, భర్త ఉన్నదే ఇట్లా అని వాళ్ళ మీద అనవసరంగా మనము అంటూ ఉంటాం. తల్లిదండ్రులు ఊరికే ఇదే మమ్మల్ని ఊరికే అంటారు అని మనము తల్లిదండ్రుల మీద లేక పిల్లల మీద లేక భర్త మీద లేక భార్య మీద మనం ఊరికనే వారిని అపార్థం చేసుకుంటాం. చెప్తూ ఉంటే, మంచి చెప్తుంటే ప్రార్థన చేసుకుని ఆయన ప్రార్థన చేసుకోవండి, ప్రార్థనకు వెళ్దామండి, ప్రార్థనకు రావాలి అని చెప్తున్నప్పుడు వారిని మనం ఎంతోగానో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాం. ఆకాను పాపం చేసినప్పుడు తన తల్లిదండ్రులు వారి కుటుంబస్తులు చాలామంది తనతో పాటు ఏకీభవించారంట. ఏమనలేదన్నట్టు రాజీ పడ్డారు, చూసి చూడనట్టుగా ఉన్నారు, పట్టించుకోలే. ఏమన్నా అంటే ఏదో అవుతుంది అనుకున్నారు. కానీ ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఆకాను తన కుటుంబం, తన వంశం, తన సంతానం, తన గొర్రెలు, తన మందలు, తనకున్న సమస్త యావత్ ఆస్తి అంతా కూడా కాల్చివేయబడ్డది. ఎంతమంది చేశారు పాపము చెప్పాలి? ఒక్క వ్యక్తి చేసిన పాపం. దేవుడు పాపిని కరుణిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు, ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన దగ్గర కూర్చునబెడతాడు. ఎవరిని? పరిశుద్ధపరిచి. కానీ పాపాన్ని మాత్రం సహించడు. పాపాన్ని మాత్రం దావీదైతే ఏంది, ఆయన సొలొమోన్ అయితే ఏంది, ఆయన ఇంకెవరైతే ఏంది, ఆయన ఇంకేమన్నా కానీ, ఆయన అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబు అయినా ఎవరైనా కానివ్వండి, ఆయన మోషే అయితే ఏంటి, ఆయన యెహోషువ అయితే ఏంటి, ఇంకెవరైనా ఆయనకు అవసరం లేదు. పాపం చేశావా తప్పకుండా పర్యావసనం అనుభవిస్తావు. పాపం చేశావా శిక్ష తప్పించుకోలేవు. పాపాన్ని విడిచిపెడతావా దేవుని కనికరం నీ మీదకి ప్రవాహం వలె దిగి వస్తుంది. ఆశీర్వాదం మంచు వలె నీ మీద కురుస్తుంది. ఆమేన్. యోసేపు మీద మంచు కురుస్తుందంట, ఆకాశ మంచు కురుస్తుందంట. యోసేపు పాపాన్ని చేయడానికి ఇష్టపడలే, పాపము నుండి పారిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. సంసోను చాలా బలాఢ్యుడు, పాపాన్ని జొర్రుకున్నాడు, అయిపోయింది. సొలొమోను మహా గొప్ప వ్యక్తి, ఏం చేద్దాము, మహాజ్ఞాని, ఆయనకున్నంత ధనం ఈ లోకంలో ప్రపంచంలో ఎవరికి లేదు. కానీ ఏం చేద్దాం, ఆయన పాపం చేశాడు. అందుకే వెండి బంగారము చేత మనము విమోచించబడలేము. అవి క్షయమైపోతాయి. క్షయము కాని అక్షయమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని ప్రేమ, దేవుని నీతి, పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే పాపాన్ని మన జీవితంలో దానికి రాజీ పడుతున్నామో, అంటే మనకు పాపం ఎదురవ్వదా? ఎదురవుతుంది. మనకు టెంప్టేషన్స్ రావా? వస్తాయి. మన చుట్టూ అలాంటి వాతావరణం ఉంటుంది, మనుషులు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి, అలాంటి గాలి మన చుట్టూ తాకుతూ వస్తూనే ఉంటుంది. కానీ మనము దానికి లొంగిపోకుండా ఉండడమే, రాజీ పడకుండా ఉండడం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పాపం అనేది ఒక దుర్వాసన లాంటిది. దుర్వాసన వస్తుంటే దానికి ఎదురుగా పోతావా, దాక్కుంటావా? పాపం అనేది ఒక దుర్నీతి లాంటిది, ఒక మురుగు లాంటిది. దానికి ఎదురుగా పోతారా మీరు చెప్పండి? పాపం అనేది ఒక పాము లాంటిది. పామా నన్ను కాటేస్తావా అంటావా? అది అలా వస్తేనే, ఆ వాసన వస్తేనే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆ వాసన పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం. వచ్చిందండి వాసన, వచ్చిందండి, మరి పీల్చుకో. అప్పుడు అనారోగ్యం నీకు వస్తుందా దానికి వస్తుందా చెప్పండి దయచేసి. ఇంత మంచి బిడ్డలు మీరు, దేవుడు ఎంత త్యాగం చేశాడు నీ కొరకు.
ఇంత మంచి అందమైన సహోదరులు మీరు, ఇంత మంచి జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఇంత మంచి జీవితాన్ని ఎందుకు అనవసరంగా లోకంలో కలిసిపోతావు? అనవసరంగా నీ మంచి పేరుని ఎందుకు చెడగొట్టుకుంటావు? అనవసరంగా యేసు ప్రభు ఇచ్చిన రక్షణను ఎందుకు తాకట్టు పెడుతుంటావు? దేవుని బిడ్డ, అందుకే ఆకాను చేసిన పాపాన్ని బట్టి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. గమనించండి, కుటుంబంలో ఒక్కరున్న అందరికీ నష్టం కలుగుతుంది. అంటే కుటుంబంలో ఒక్కరు ప్రార్థనా పరులున్న కుటుంబం అంతా రక్షించబడుతుంది కదా. అవును, రక్షించబడుతుంది. రక్షించబడుతుందన్న మాట ఎంత వాస్తవమో, పాపాన్ని బట్టి శిక్షించబడుతుందన్న మాట కూడా అంత వాస్తవం. అమ్మ, దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా దేవునికి ఎదుట దాగలేమండి, దాగలేం. ఎవరినైనా ఆయన లెక్క అడుగుతాడు. వారు ఎంత మంచి గొప్పవారైనా కావచ్చు. గొప్పవారిని చేసేది ఆయనే. మనల్ని నమ్మి మనల్ని ఆశీర్వదించేది ఆయనే. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం పాపానికి అడిక్ట్ అయితే, ఈ లోకానికి మనం అడిక్ట్ అయితే, ఈ లోక ఆశలకు మనము పరిగెత్తుతూ ఉంటే ఆయన చూస్తూ చూస్తూ కొంచెం తగ్గిస్తాడు, కొంచెం తగ్గిస్తాడు. 100%లో ఉంటివి నీ ఆశీర్వాదం 80%కి వచ్చింది, 70%కి వచ్చింది, 50%కి వచ్చింది, 25%కి వచ్చింది, 10%కి వచ్చింది, 0కి వచ్చింది. ఎంత విచారం. రాత్రి చాలా సమయం మీలో కొందరి కొరకు ప్రార్థన చేశాను. మీలో చాలామంది జీవితాలలో దేవుడు నిజంగా ఆ ప్రార్థన విని రోజు మిమ్మల్ని నడిపించాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని కనికరం మీ మీద ఉన్నది, ధైర్యం తెచ్చుకోండి. దేవుని కృప మీ మీద ఉన్నది, ధైర్యం తెచ్చుకోండి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో అన్నారు. రోడ్డు ప్రక్కన ఉన్న బర్తిమైతో అన్నట్టుగా ప్రభు ఈ దినమున ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క పరిశుద్ధ సమభాప్త ఆరాధనలో యేసు రక్తము నిన్ను పరిశుద్ధ పరుచునుగాక. యేసు రక్తము నీ మీద ఉన్నటువంటి దోషము తొలగించునుగాక. నీ మీద ఏలుతున్న శాపం ఆయన కొట్టివేయునుగాక. నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొనిన ఎడల ఆయన నిన్ను కనికరించునుగాక, నిన్ను ఆయన కరుణించునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అలా తగ్గి 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 చివరికి లోకములో పూర్తిగా ముంచేస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రేమతో, కన్నీటితో నిండిన హృదయంతో చెప్తున్నాను. రాత్రి నిజంగా మీ కొరకు చాలా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఎప్పుడు వృధా కాకూడదని ఆశిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం నిన్ను కడుగునుగాక. ఎప్పుడు కడుగుతుందండి? నువ్వు ఒప్పుకుంటే కడుగుతుంది. నీవు ఒప్పుకుంటే కడుగుతుంది. తమ పాపముల నుండి వారు మల్లుకునే అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇక తిరుగుతారా, ఇక మరలుకుంటారా, ఇక తిరుగుతారా, ఇకనైనా వారు తిరుగుతారా, ఇంకా ఇప్పుడైనా యూటర్న్ అవుతుందా అని అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అవకాశాలు ఇస్తున్నా కూడా మనము ఆది మర్చిపోతే చాలా తీవ్రమైన పరిస్థితి ఎదురవుతుంది. దావీదుని అడిగితే చెప్తాడు, ఆయన చేసిన చిన్న పొరపాటు అనుకోండి, పెద్ద పొరపాటు అనుకోండి, ఏదైనా అనుకోండి, కుటుంబం అంతటి మీదకి చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. దయచేసి ఒక తల్లిగా నీవు, ఒక చెల్లిగా నీవు, ఒక అన్నయ్యగా నీవు,
ఒక పెద్ద మంచి వ్యక్తిగా నీవు, ఒక యవనస్తునిగా నీవు నీ జీవితంలో దేనితో నీవు సహవాసం చేస్తున్నావు? దేవుని మందిరాన్ని ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో చూస్తాడు 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 చూస్తాడు. ఒక టైం, ఆ టైం దాటితే చాలా కష్టము, చాలా కష్టం. దయచేసి చాలా కష్టం. ఒక 100 రోజులు నువ్వు భోజనం చేయకుంటే 100 రోజు నీకు భోజనం పెడితే ఎంత తింటారండి? జీర్ణశక్తి పనిచేస్తుందా? కాళ్ళు చేతులు పనిచేస్తాయా? అమ్మా, నోరు పనిచేస్తుందా? పెరగాలి పెరగాలి. అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. నేను తలకిందులు కాదు, ఇంకేం చేసాను, చచ్చిపోయిన వాళ్ళు బ్రతకరిగా. ప్రభు ఏం చేయలేడు. ఆ లిమిట్ దాటిపోతుంది, చేజారిపోతుంది. కొంత దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రాసెస్లో మనం క్యాచ్ చేయకపోతే అంతే, ఇంకేం చేయలేమండి. దేవుని బిడ్డలారు గమనించండి, ఏం చేయలేం. ఎవరిని రక్షించలేరు. రక్షించిన దేవుని సన్నిధిలో నీవు నీ రక్షణను కాపాడుకోవాలి. తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. తన సంఘముగా, తన బిడ్డగా నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను శుద్ధీకరించి, నిన్ను పరిశుద్ధత కలిగి జీవించాలని ఇష్టపడి నీకేం చేస్తున్నాడు? ఆయన నిత్య జీవముని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే విమోచిస్తుంది. యేసు రక్తం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని పరిశుద్ధ సంఘముగా సంపాదించింది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవమునకు వారసునిగా చేసింది. హల్లెలూయా. యేసు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, నిన్ను సర్వ సంపదలతో నింపుతుంది. నమ్మండి, భయపడకండి, నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసం మాటలు వినకండి. దయచేసి అన్యులతో సహవాసం మానేయండి. ఇశ్రాయేలు చరిత్ర మీరు చదువుకుంటే చెప్పాలని నాకు ఇంత ఆవేదన ఉంది లోన, కానీ సమయం అయిపోయింది. బైబిల్ గ్రంథములో ఐశ్వర్యం కూడా పాపములోని నడిపించిందని ఉంది బైబిల్లో. చాలా ధనవంతులు ఏం చేశారు? పాపం చేశారు. నువ్వు పేదవాడవై ఉండి పాపము చేయనందుకు నీవు గొప్ప ధనవంతుడవని ప్రభు చెప్తున్నాడు. మరి ఎలాగండి? మన అవసరాలు తీరకూడదా? కావాలి. అన్నీ ఉండి పాపం చేయుట కంటే ఏమి లేకుండా పాపము చేయకుండా ఉండడం నువ్వు ధన్యుడవు కదా. నువ్వు ఆశీర్వదించబడిన వాడవు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదే. ఆమేన్. దుఃఖపడువారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును మీరు స్వతంత్రించుకుంటారు. గర్విష్ఠులు భూలోకాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు. హల్లెలూయా. కనుక మీకు ఆర్థిక ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉన్నదని మీరు ఎంత బాధపడుతున్నారో, మీకంటే మీలాగా మీ కుటుంబ సభ్యునిగా, మీ కాపరిగా మేము అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ బాధకు పరిష్కారం దేవుడు తప్పకుండా ఇస్తాడు, 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 ఇస్తాడు. జీరో. ఈరోజు నేను పేదవాడని అవుతున్నాను, కాదు కాదు కాదు, నువ్వు ఆత్మీయలో చాలా ధనవంతుడవు. ఒక దినం వస్తుంది నిన్ను తరగని ధనముతో నువ్వు లెక్క పెట్టినా కూడా ఒక 10 మంది లెక్క పెట్టేటట్టు కూడా దేవుడు చేయగలడు. లెక్క పెట్టే వారిని ఒక 10 మందిని ఇవ్వగలడు దేవుడు. నీకు అంత బ్లెస్సింగ్ ఇవ్వగలడండి దేవుడు. ఆమేన్.
కానీ పాపం ఎక్కడ జరుగుతుందని కొంచెం ఆపుతున్నాడు దేవుడు. దేవుణ్ణి దీవించి పవిత్రపరిచి విమోచించి సొత్తుగా సంఘముగా చేసి నిత్య జీవమునకు మిమ్మును వారసునిగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ధైర్యం తెచ్చుకోండి దయచేసి. నీ దేవుడు మానవుడు కాదు, నీ దేవుడు సజీవుడు అని చెప్పండి. నా దేవుడు, నా విమోచకుడు సాధారణమైన దేవుడు కాదు, అసాధారణమైన దేవుడు నా దేవుడు. నా దీన స్థితిని మార్చగల దేవుడు. చెప్పండి, నోటితో చెప్పండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, అపవాదుతో చెప్పండి, ఓటమితో చెప్పండి, నీ బలహీనతతో చెప్పండి, నీ అప్పు సమస్యతో చెప్పండి, నీకు సమృద్ధిని చూడనివ్వకుండా చేసే అపవాదుతో చెప్పండి. ఓ లేమి, నా దేవుడు నన్ను సంపన్నునిగా చేయగలడు అని చెప్పండి. ఓ బలహీనత, నాకు దేవుడు బలము ఇవ్వగలడు అని చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఇంతకంటే దౌర్భాగ్య స్థితిలో, రక్షణ లేని పాప స్థితిలో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ప్రేమించాడు అని చెప్పండి. నా విమోచకుడు ఆయన సజీవుడు అని చెప్పండి. వెండి బంగారము వంటి క్షేమైన వస్తువుల చేత నేను విమోచింపబడలేదని చెప్పండి. నిర్దోషమైన గొర్రె పిల్ల యేసు క్రీస్తు రక్తములో నేను విమోచింపబడినాను అని చెప్పండి నోటితో. యేసయ్యా నిన్ను ఆశీర్వదించే దేవుడు సహోదరుడా, యేసయ్యా నిన్ను ఆశీర్వదించే దేవుడు సహోదరి. భయపడకండి. ఎలా కుటుంబం పోషించబడుతుంది, ఎలా కుటుంబ అవసరాలు తీర్చబడతాయని మనుషులను ఆశ్రయించకండి. యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు కలుగుతుంది. దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఆమోదము తెలియజేస్తాడు. ఆశీర్వాదాన్ని నిన్ను అనుభవించే విధముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దేవుడు గొప్పవాడు. లోకములో ఉన్న వానికంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆమేన్, 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 ఆమేన్. భయపడకండి, బలహీనులు కాకండి. సహోదరిలారా, సహోదరి భయపడకు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, నీతోనే. అయ్యో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏమిటి, అయ్యో నేను ఇలాంటి పరిస్థితిలో కూరుకుపోతున్నానే అని బాధపడుతున్నావా? ఇదిగో ప్రభు అలాంటి జిగటగల ఊపి నుండి పైకి లేవనెత్తగల దేవుడు. ఆమేన్. బండ మీద నీ పాదాలను నిలబెట్టగల దేవుడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడమ్మా. పరిశుద్ధాత్ముని బలపరుస్తున్నాడు సహోదరుడా. పరిశుద్ధాత్మునితో మాట్లాడుచున్నాడు సహోదరి. పరిశుద్ధాత్మునితో మాట్లాడుచున్నాడు. భయపడకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, అధైర్యపడకండి. లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఆ శ్రమ నుండి తప్పించే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పించే యేసయ్యను కలిగి ఉన్నావు నీవు. దానిని బట్టి సంతోషించండి, దానిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. నీ విమోచకుడు సజీవుడు అని దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, నిన్ను ప్రేమిస్తున్నాడు. తొలగిపోకు, వెనుకబడకు, లోకముతో ఉన్న వాటిని బట్టి రాసి పడకు.
భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో చింతిస్తున్న సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించిన దేవుడు కదా, నీకు ఆయన తండ్రిగా ఉన్నాడు కదా, తల్లిగా ఉన్నాడు కదా. భయపడకండి. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు యేసయ్య. నీ దుఃఖమును ఆయన సంతోషంగా మార్చగలడు. నీ దీన స్థితిని ఆయన ఎరుగుతున్నాడు. నీ శాపం ఆయన కొట్టివేసి ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యొక్క భవిష్యత్తును ఏలుతున్న శాపము కొట్టివేయబడునుగాక. యేసు రక్తములో అది తొలగిపోవునుగాక. యేసు నామములో నీవు శుద్ధీకరణ నొందుదువుగాక. యేసు క్రీస్తు నామములో నీ మనస్సు శుద్ధీకరించబడునుగాక. యేసు రక్తములో నీవు మరలా తిరిగి ఉజ్జీవింపబడుదువుగాక. యేసు నామములో నీ మనస్సులో ప్రశాంతత, ధైర్యము, విశ్వాసము యేసు క్రీస్తు ద్వారా నీవు కలిగి ఉందువుగాక. నిరీక్షణకు ఆధారము నీ దేవుడు, నిరీక్షణకు ఆధారము నీ దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు నీ దేవుడు. ఆయనకే సాధ్యం, సాధ్యం, సాధ్యం. ఆయనకే సాధ్యం. నిన్ను ఆశీర్వదించగల దేవుడు. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రాడు. జీవము గల తండ్రి, నీ ప్రేమ గొప్పది యేసయ్యా, నీ కనికరం గొప్పది తండ్రి. మాకు తెలిసి తెలియక, మా ప్రజలు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించు నాయన. ఇక పాపము చెయ్యకుండా యేసయ్యా నీ బిడ్డల మనస్సులో ఒక నిశ్చయత, ఒక మంచి తీర్మానం, ఒక మంచి పరిశుద్ధత కలిగిన జీవితం, నీ రక్తముతో పరిశుద్ధపరచబడినటువంటి ఒక నిశ్చయత, నీ రక్తము ద్వారా విమోచింపబడినామన్న ఒక నిశ్చయత, నీ రక్తము ద్వారానే నీ సంఘముగా కట్టబడినామన్న ఒక నిశ్చయత, నీ రక్తముతోనే నిత్య జీవమునకు వారసులమన్న ఒక నిశ్చయత, నీ రక్తము ద్వారానే సంపన్నులనుగా చేసి ఉన్నావన్న ఒక నిశ్చయత ఈ దినమున నీ బిడ్డలకు కలుగునుగాక. యేసు ప్రభువా, ఈ నీ శరీరమును, ఈ నీ రక్తమును నీ నామమును బట్టి నీవు మాకిచ్చావు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా నీ మరణమును ప్రచురించుటకు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ నీ నిత్య జీవానికి వారసులుగా చేసి ఆశీర్వదించండి. యేసు నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కార్చు యేసు రక్తము సిల్వలో నాకై కార్చు యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము మూల్యమైన
చేయును యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత పాపును యేసు రక్తము దుర్నీతినంత పాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను స్తోత్రం హల్లెలూయా. ఇంకెవరికైనా రొట్టె ద్రాక్షరసం అందకపోతే చూపించండి. ప్రజలను నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి, నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. సమస్త దుర్నీతి నుండి విడిపించి నీ రక్తములో విమోచించి నువ్వు పరిశుద్ధులనుగా చేసి ఉన్నందుకు వందనాలు యేసయ్యా. అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీ బిడ్డల్ని విమోచించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, ప్రతి పాపము నుండి విడిపించి పవిత్రులనుగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ రక్తమును అయ్యా నీవు నైనా వెలపెట్టి నీ ప్రజలను కొన్ని నీ సంఘముగా నీ బిడ్డలనుగా మీరు చేసుకొని ఉన్నారు దేవా. నీ బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదించండి. నీ రక్త మాంసంలో పాలు పొందిన ప్రతి ఒక్కరునైనా నీ మరణ పునరుద్ధానములను ఇతరులకు ప్రకటించగలిగే గొప్ప శక్తిని, గొప్ప ఆలోచనను, అవకాశమును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు నీలో పాళీభాగస్తులై నీ సన్నిధిలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. వారికి మేలు చేయండి ప్రభువా, విడుదలనిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతను, శోధనను, ఆటంకములను, ప్రతి వ్యతిరేకతను, ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులను, ప్రతి సమస్యలను, కృంగుదలను యేసు నామమున దూరపరుస్తున్నాం.
యేసయ్యా, నీ రక్తంలోనే విడుదల, నీవు కార్చిన రక్తం ద్వారానే స్వస్థత, నీవు పొందిన గాయముల ద్వారానే స్వస్థత ప్రభువా. యేసయ్యా, నీ రక్తంలోనే విమోచన, విడుదల, స్వస్థత కలదు ప్రభువా. యేసయ్యా, పరిశుద్ధ జీవితము కలదు, శాంతి సమాధానము కలదు ప్రభువా. నీవే శాంతి ప్రదాతవు నాయనా. నీ బిడ్డలను కలవరపరిచే, బలహీనపరిచే, అసమాధానానికి గురి చేసే ప్రతి విధమైన దుష్ట కార్యములను యేసు నామమున దూరపరుస్తున్నాం. యేసయ్యా, నీ బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి. శాంతి ప్రదాతవు, సమాధానకర్తవు నీవు తండ్రి. కుటుంబంలో నెమ్మదినిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రయాణాలలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగుననే ప్రభువా, నీ బిడ్డల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. వారి విత్తిన అర్పణను మీరు అంగీకరించి ప్రభువా, తిరిగి 100 ప్రతిఫలము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ అర్పణని సేవార్థమై వాడుకొనండి. సేవాపరమైన ప్రతి అవసరతని మహిమలో నుండి తీర్చుమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ బిడ్డల్ని ఇంకా నిశ్చయముగా దీవించండి. మంచి పనులను, రాబడిని, సమృద్ధిని, మంచినైనా మరి గొప్ప అయా ఆశీర్వాదము నీ బిడ్డలకిచ్చి నీవు ద్వారము తెరచి నీ బిడ్డల్ని ప్రభా, నీ కొరకై ప్రభా వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాను. వారికున్న ప్రతి ఆటంకం అంతటిని యేసు నామమున దూరపరుస్తున్నాం. యేసయ్యా, నీ బిడ్డలకు నీవే కార్యము చేయండి. అధికారిగా, అధిపతిగా ఉండి సమస్తము నీ కృప మహదైశ్వర్యములో నుండి నీ బిడ్డల ప్రతి అవసరమును తీర్చి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని, మీ దాసులని, పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడును పరిశుద్ధుడైన యేసునాథుని శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదములు ఈ పరిశుద్ధ సమభాప్త ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఇమానుయేలు ప్రార్థనా సువార్త సంఘమునకు, పరిచర్యకు, దేవుని దీన సేవకులకు, కుటుంబానికి, ముందున్న వారములో జరిగే ప్రార్థనా పరిచర్యకు, తిరిగి వెళుతున్న బిడ్డలందరికీ, వారి ప్రయాణములకు, ఈ నెలంతటికి ప్రభు కృప నిత్యము తోడయుండి నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లందరిని దేవుడు దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.